RTI Live News. Ask for right. కొమరంభీం ఆఫీసాబాద్ జిల్లా కాజ్నగర్లోని ఈఎస్ఐ హాస్పిటల్ను వేరే ప్రాంతానికి తరలించవద్దని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు యూనియన్ ప్రెసిడెంట్ కొంగ సత్యనారాయణ సూపరింటెండెంట్ జగన్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు గోలెం వెంకటేష్, ఈ కార్యక్రమంలో యూనియన్ కార్మిక నాయకులు గోకర్ల శ్యామరావు, చిలుమూర్లు వెంకటేష్, రాజమౌళి, రాజేష్ చక్రవర్తి తదితర కార్మికులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. కార్మికుల హక్కుల కోసం అవసరమైతే ఉద్యమానికి కూడా సిద్ధమని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్మికులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈఎస్ఐ హాస్పిటల్ తరలించకుండా ప్రభుత్వం వెంటనే ఈఎస్ఐ హాస్పిటల్ కాగజనగర్ నుండి తరలించకుండా ప్రభుత్వం వెంటనే కార్మికుల ఐక్యత, ఎస్పీఎం కార్మికుల ఐక్యత. తరలిస్తున్నట్టు నిజామాబాద్కు షిఫ్ట్ చేస్తున్నట్టు మాకు కొంత సమాచారం వచ్చింది. మా సమాచారం తెలుసుకున్న వెంటనే మా కార్మిక నాయకులు ఆర్ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాతో ఫోన్లో మాట్లాడి వెంటనే వెళ్ళి సూపరింటెండెంట్ గారికి ఒక మెమరాండం ఇవ్వండి, లేబర్ మినిస్టర్ తోటి నేను తప్పకుండా మాట్లాడతా అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ సార్ మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము వెంటనే మా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న గారు, గోలె వెంకన్న గారు, వైస్ ప్రెసిడెంట్ గోగల్ల శ్యామరావు గారు, జాయింట్ సెక్రటరీ చక్రవర్తి గారు, జాయింట్ సెక్రటరీ వెంకన్న గారు, మా రాజమౌళి గారు, ఆర్ఎన్ సెక్రటరీ రాజేష్ గారు, జాయింట్ సెక్రటరీ ఇక్కడ కార్మిక నాయకులు అందరం ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒక్క విషయం చెప్పాల్సుకున్నాం. ఈఎస్ఐ ఇక్కడ నుంచి తరలించి నిజామాబాద్కు షిఫ్ట్ చేస్తే ఇక్కడున్న కార్మికులకు అన్యాయం జరుగుతుంది. వారికి రేపు ఆరోగ్యరీత్యా ఏదన్నా జరిగితే ట్రీట్మెంట్ విషయంలో ఏ యొక్క చిన్న ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా కానీ పరిస్థితి చాలా దూరం వెళ్ళిపోతుంది. మనం ఏదైనా కానీ అడ్రస్ నిజామాబాద్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనకు సిర్పూర్ కావాలని వదిలిపెట్టేసి రేపు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే నిజామాబాద్ వైపు చూడాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున కార్మికులకు నష్టం జరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాకు ఫోన్ చేసి ఈఎస్ఐ ఇక్కడి నుంచి నిజామాబాద్కు షిఫ్ట్ చేస్తానని చెప్పేసి సమాచారం వచ్చింది అని చెప్పి మాకు చెప్పిన తర్వాత వెంటనే మేము ఇక్కడికి వచ్చి సూపరింటెండెంట్ గారికి మెమరాండం ఇచ్చినాము. ఇక్కడ అనుకూలంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఏమి ఇస్తుందంటే మీకు వీలుంటే ఇక్కడ ఉంచుకోండి, మీకు వీలు పడకుంటే మీరు ఇక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి మేమేమంటున్నామంటే మీకు ఇక్కడ బ్రహ్మాండమైన ప్లేస్ ఉన్నది. ఇది ఇట్లా ఉండగానే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ ప్లేస్ని మరి ఇక్కడనే వెంటనే పని మొదలు పెట్టేసి ఇక్కడ ఒక మంచి బ్రహ్మాండమైన బిల్డింగ్ కడితే ఇక్కడ మాకు అన్ని విధాల సదుపాయాలు ఉంటాయి కార్మికులకు. ఇక్కడ నుంచి మీరు షిఫ్ట్ చేసి నిజామాబాద్కో ఇంకెక్కడికో తరలిస్తే మరి ఇక్కడ దారుణంగా కార్మికులు నష్టపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము ఒప్పుకునేది లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ సార్ మాకు చెప్పడం జరిగింది, అవసరం ఉంటే లేబర్ మినిస్టర్ తోటి నేను మాట్లాడి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతా అని చెప్పేసి ప్రవీణ్ సార్ చెప్పడం జరిగింది. కాబట్టి మేము కార్మికుల పక్షాన తప్పకుండా ఎప్పటికప్పుడు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.